రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్ అన్నారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో హెల్మెట్, సీటు బెల్ట్ ధరించిన వారికి చాక్లెట్లు ఇచ్చి వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. హెల్మెట్ ధరించి టూ వీలర్ నడుపుతున్న విద్యార్థులకు 4 చక్రాల వాహనంలో సీటు బెల్ట్ పెట్టుకుని నడుపుతున్న వారికి అభినందించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదానికి సూచిక అని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న సూచనలు పాటించి ప్రమాద నివారణకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు మాల్యాద్రి, శివప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భద్రత మీ ఫ్యామిలీకి ముఖ్యం. దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి. నేను మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మంగమూరు రోడ్ జంక్షన్లో మన కాలేజీ విద్యార్థులతో కలిపి మా ట్రాఫిక్ సిబ్బంది, ఒంగోలు ట్రాఫిక్ స్టేషన్ సిబ్బంది అందరం కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ప్లకార్డ్స్ పట్టుకొని హెల్మెట్ ధరించడము, వేగం వద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, మందు త్రాగి వాహనాలు నడపవద్దు, వివిధ రకాలైన ట్రాఫిక్ రూల్స్ సంబంధించి ప్లకార్డ్స్ పట్టుకొని ఒక వినూత్న కార్యక్రమం మన మంగమూరు రోడ్ జంక్షన్లో చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే మనకి హెల్మెట్లు, సీట్ బెల్ట్ ధరించి వాహనదారులు వచ్చారో కార్లలో కానీ బైకులు కానీ వాళ్ళకి ఆపి వాళ్ళు ఎంకరేజ్ చేయ నిమిత్తం కూడా అందరికి కూడా చాక్లెట్స్ మన స్టూడెంట్స్ ద్వారా, పిల్లల ద్వారా పంచడం, మిగతా వారికి మైక్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసి హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. దీంట్లో ఒక కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మన గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో, సివిలియన్స్, కాలేజ్ స్టూడెంట్స్తో కలిపి ఈ యొక్క కార్యక్రమం చేయడం ద్వారా ప్రజల్లో ఎక్కువ అవగాహన కలుగుతుందని చెప్పి భావిస్తూ గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఎంతో మంచిగా అనిపించి ప్రజలు కూడా అందరూ కూడా చాలా చక్కగా గమనించారు. హెల్మెట్ మీద అవగాహన కల్పించుకొని ఒంగోలు పట్టణంలో రేపు నుంచి హెల్మెట్ వాడకం అనేది పెరుగుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.